హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు హైదరాబాద్ నుండి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే దెన్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించి ఒక మెగా డెమో అటెండ్ అవ్వచ్చు ఇన్ హైదరాబాద్. దట్ ఈజ్ ఆన్ 25th జూన్, అంటే సండే రోజు మార్నింగ్ 10 o'clockకి. మొత్తం మన ఎల్టీఎక్స్ ఫ్యాకల్టీ టీమ్ అంతా ఉంటారు. సో యూ కెన్ అటెండ్ ఫ్రీ డెమో. అండ్ కొత్త బ్యాచెస్ వచ్చేసి మనకి July 1st నుండి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ మీకు అందరికీ తెలుసు దట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ వీఆర్ ఆఫరింగ్ ఈజ్ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. అండ్ ఫీజు వచ్చేసి 70,000 రూపీస్. సో మీరు డైరెక్ట్గా డెమోకి వచ్చి అటెండ్ అయ్యి మీరు చూసి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ డెమో ఎక్కడ ఉండబోతుంది అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ ఇన్ గాంధీనగర్, హైదరాబాద్. ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ రీచింగ్ ఇట్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. మేడం మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎలా రావాలి ఏంటి అని చెప్పి. ఓకే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఆన్సర్ రైటింగ్ కోసం స్ట్రగుల్ అవుతున్నట్టయితే, ఓకే, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాము అగైన్ ఫ్రమ్ July 1st ఆన్వర్డ్స్ అట్ హైదరాబాద్ బ్రాంచ్ అనమాట, అట్ గాంధీనగర్. సో మీరు దానికి సంబంధించి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఓవర్ టు హైదరాబాద్ బ్రాంచ్. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, మీకు ఫస్ట్ అప్రోచ్ ఇస్తాము అండ్ మీ చేత అప్పుడు ఆన్సర్ రైటింగ్ చేయిస్తాము. అప్పటికప్పుడు చేయించి దానికి ఫీడ్బ్యాక్ ఉంటుంది అండ్ మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు బిగినర్ అయినా ఇంపార్టెంటే. అండ్ ఒకసారి మీరు సిలబస్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా అవసరం ఉంటుంది. సో 1 year ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్. ఓకేనా? సో కాబట్టి మీరు కంపల్సరీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. అండ్ ఫస్ట్ మీరైతే వచ్చి ఒకసారి చూసి డిస్కస్ చేసి మెంటార్ తోటి యూ కెన్ డిసైడ్. అండ్ దీనికి ఫీజు వచ్చేసి 15,000 రూపీస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మనం డైలీ జిఎస్ ఒక క్వశ్చన్ తీసుకొని దానికి అప్రోచ్ ఎలా ఉంటుంది అని చెప్పి, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇవాళ మనం తీసుకున్న క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. పబ్లిక్ హెల్త్, లేదా మనకు పబ్లిక్ హెల్త్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా, మనకి GS 2లో అయినా రావచ్చు ఇది. ఓకే. లేదంటే మనకి GS 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కింద కూడా రావచ్చు. క్వశ్చన్ వచ్చేసి, ఇది చాలా న్యూస్లో ఉందన్నమాట ఈ మధ్య. AMR అంటాం కదా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇది ఇండియాలో ఎక్కువ అవుతోంది అని చెప్పి మనకి చాలా న్యూస్లో రెగ్యులర్గా డిస్కషన్స్లో ఉంటుంది. అండ్ PIBలో కూడా డీటెయిల్డ్ డిస్కషన్ జరిగిందనమాట దీని మీద. సో దాని గురించి మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము అండ్ దానికి అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఓకే. సో క్వశ్చన్ ఈజ్, వై ఈజ్ AMR, దట్ ఈస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే. AMR అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనమాట. వై ఈజ్ AMR గెటింగ్ వర్స్ ఇన్ ఇండియా? డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా టు డీల్ విత్ దిస్. సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ అవే ఉంది ఇక్కడ. మనకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేవు. కాకపోతే మనకి ఇక్కడ ఏం చేయాలి అంటే, మనం ఆ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని కొన్ని ఫ్యాక్ట్స్ని యాడ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో వై ఈజ్ AMR గెటింగ్ వర్స్ ఇన్ ఇండియా? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అది. డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా టు డీల్ విత్ దిస్. సో మనం నిన్న ఏమనుకున్నాము, ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడంగానే ముందు దానికి మనం ఒక స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకున్నాం అండ్ ఆ తర్వాత ఆ స్ట్రక్చర్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి సింపుల్ ఆన్సర్ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, వై ఈజ్ AMR గెటింగ్ వర్స్ ఇన్ ఇండియా, ఇది మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు జస్ట్ రౌండ్ ద కీవర్డ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో మన కీవర్డ్ ఏంటి? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కదా. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నది కీవర్డ్. అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి అది ఇండియాలో ఎందుకు ఎక్కువ అవుతోంది అని అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూద్దామా. ఫస్ట్ ఏం రాయాలి? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ రాయాలి. అవునా? ఓకే. సెకండ్ ఏం రాయాలి? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో ఏముండాలి? స్ట్రైట్ అవే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే.
వై ఈజ్ ఏఎంఆర్ గెట్టింగ్ వర్స్ ఇన్ ఇండియా అంటే ఏమని అర్థము, ఇండియాలో ఏఎంఆర్ ఎందుకు ఎక్కువ అవుతోంది అని అంటున్నారు. సో దాని అర్థం ఏంటి అంటే ద ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు రైట్ సమ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఏఎంఆర్ ఇన్ ఇండియా, అంతే కదా. అంటే ఏఎంఆర్ ఇండియాలో ఎందుకు ఎక్కువ అవుతోంది అని అడుగుతున్నారు అని అంటే ఎక్కువ అవుతోంది అని వాళ్ళే చెప్తున్నారు, దానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం ఏం రాయాలి, ఎక్కువ అవుతోంది అన్నదాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ కొన్ని ఫ్యాక్ట్స్ని పెట్టాలి. సో ఇక్కడ మనము ఏఎంఆర్ సినారియో ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఏఎంఆర్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ చూస్తాం. ఓకే, థర్డ్ వన్. ఇప్పుడు ఈ సినారియోలో మనకి ఏమర్థమైంది, ఏఎంఆర్ ఇండియాలో చాలా వరస్ట్గా ఉంది అంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మన క్వశ్చన్ వస్తుంది, వై ఈజ్ ఏఎంఆర్ గెట్టింగ్ వర్స్ ఇన్ ఇండియా అంటే ఏం రాయాలి, రీజన్స్ ఫర్ హై ఏఎంఆర్ ఇన్ ఇండియా, అంతే కదా, రీజన్స్ ఫర్ హై ఏఎంఆర్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ చూడండి ఫోర్త్, బిఫోర్ వి డిస్కస్ ద ఫోర్త్ వన్, జనరల్గా యూజువల్గా ఆస్పిరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అని అంటే వై ఈజ్ ఏఎంఆర్ గెటింగ్ వర్స్ ఇన్ ఇండియా, డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా టు డీల్ విత్ దిస్ అని అనగానే మనకి మీరు ఆన్సర్ స్ట్రైట్ అవే మీరు ఈ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నారు. రీజన్స్ ఫర్ హై ఏఎంఆర్ ఇన్ ఇండియా అని చెప్పి రాస్తున్నారనమాట. ఎందుకంటే మనల్ని అడిగింది అదే కదా, ఎందుకు ఎక్కువ ఉంది ఏఎంఆర్ అని అడుగుతున్నారు, ఎందుకు ఎక్కువ అవుతోంది అని. కాబట్టి మనం అదే రాయాలి కదా అని చెప్పి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏఎంఆర్ ఎక్కువ అవుతోంది ఎందుకు అని అడుగుతున్నప్పుడు ఎక్కువ అవుతోంది అని వాళ్ళే అంటున్నారు, అంటే ఇన్హరెంట్గా లోపల ఒక క్వశ్చన్ ఉంది మనకి. ఓకే, సో ఫస్ట్ మనం దాన్ని అడ్రస్ చేసి ఆ తర్వాతే ఈ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళాలి. ఓకేనా. సో ఏఎంఆర్ అంటే ఏంటి, ఏఎంఆర్ సినారియో ఇన్ ఇండియా ఏంటి అని రాయాలి, ఆ తర్వాత రీజన్స్ ఫర్ హై ఏఎంఆర్ ఇన్ ఇండియా రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ యూజువల్గా మనకి ఈ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇవ్వకపోయినా ఓకే సింపుల్గా వై ఈజ్ ఏఎంఆర్ గెట్టింగ్ వర్స్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ వదిలేసినా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఖచ్చితంగా వే ఫార్వర్డ్ రాయాలి, అడిగినా అడగకపోయినా. బికాస్ మనము సివిల్ సర్వెంట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఇఫ్ యు ఆర్ గివెన్ విత్ అ ప్రాబ్లమ్, మనం ఉత్త ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసి వదిలేయకూడదు కదా. వి ఆర్ సపోజ్డ్ టు గివ్ ద సొల్యూషన్ ఫర్ దెమ్, అండ్ ఏం చేస్తోందో చెప్పాలి, అండ్ ఏం చేస్తున్న దాంట్లో ఉన్న ఇష్యూస్ని చెప్తూ అంటే ఛాలెంజెస్ని చెప్తూ వీ నీడ్ టు సజెస్ట్ అ వే ఫార్వర్డ్ ఫర్ దట్ కదా. అంటే ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అన్నది మనం చూపించాలి, ఒక ఆప్టిమిస్టిక్ నోట్లోనే మనం ఆన్సర్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి మనం ఈ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది ఏదైతే ఉందో స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఏమున్నాయి అని అది అడగకపోయినా కూడా వీఆర్ సపోజ్డ్ టు రైట్ దట్. కానీ ఇక్కడ మనకు అంత కూడా అక్కర్లేదు, వాళ్ళే క్లియర్గా అడిగేశారు దట్ డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా టు డీల్ విత్ దిస్ అని చెప్పి అడిగేయడం జరిగింది. కాబట్టి మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఏముండాలి, స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా. స్ట్రాటజీస్ అంటే ఇండియా ఏం స్ట్రాటజీస్ని ఫాలో అవుతోంది, ఏం యాక్షన్ ప్లాన్స్ని ఫాలో అవుతోంది ఇండియా టు డీల్ విత్ ఏఎంఆర్. ఓకే, ఏఎంఆర్ని డీల్ చేయడానికి ఇండియా ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఏంటి అన్నది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ ఏంటి, ఇప్పుడు ఇండియా ఫాలో అవుతున్నది ఏంటి అని అన్నారు కదా. ఒకసారి మనం టు కన్క్లూడ్ ద ఆన్సర్ గ్లోబల్ లెవెల్లో కూడా వీ కెన్ రైట్ ఇన్ ఎ లైన్ ఆర్ టూ, వీ కెన్ సింప్లీ రైట్ ద స్ట్రాటజీస్ ఫాలోడ్ అనమాట. అంటే గ్లోబల్ లెవెల్ స్ట్రాటజీస్ టు ట్యాకిల్ ఇట్. ఓకేనా, ఉత్త ఇండియాది రాసేసి వదిలేకుండా గ్లోబల్ లెవెల్లో ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ టు ట్యాకిల్ ఏఎంఆర్ కూడా మనం రాస్తే ఓకే బాగుంటుంది. ఇది అంటే నాట్ కంపల్షన్, మీరు రాయాలి అనుకుంటే దిస్ ఫిఫ్త్ పార్ట్ యూ కెన్ రైట్, అదర్వైజ్ యూ కెన్ ఎండ్ ద ఆన్సర్ విత్ దిస్ ఫోర్త్ వన్. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇది మన స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్.
మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా పర్లేదు, ఒక క్వశ్చన్ ముందు తీసుకొని ఫస్ట్ దానికి ఇట్లా స్ట్రక్చర్ పాయింట్ వైజ్ ఫస్ట్ ఈ పార్ట్ రాయాలి నేను ఆన్సర్, సెకండ్ ఈ పార్ట్ రాయాలి, థర్డ్ ఈ పార్ట్ రాయాలి అన్నట్టు మీరు రాసేసుకొని ఫ్రేమ్ వర్క్ రెడీగా ఆ స్కెలిటన్ అన్నది మీ దగ్గర పెట్టుకొని ఉండండి. ఓకేనా? ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా పర్లేదు. అండ్ ఇప్పుడు ఈ ఒక్కొక్క పార్ట్ని మీరు రెఫర్ చేసి అయినా సరే మీరే ఓన్గా ఆన్సర్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, వాట్ ఐ సజెస్ట్ ఈస్, జనరల్గా మనకి రెడీమేడ్ మెటీరియల్స్ చాలానే దొరుకుతాయి కదా, అంటే కంటెంట్కి సంబంధించి లైక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి రెడీలీ అవైలబుల్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. అది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఇన్స్టిట్యూట్స్, బట్ మీకు రెడీగా సినాప్సిస్లు అని చెప్పి ఇట్లా మనకి జిస్ట్ అని చెప్పి దొరికేస్తుంది కదా, మంత్లీ మెటీరియల్ అంతా దొరుకుతుంది, జిఎస్ పేపర్ వైజే దొరుకుతుంది. ఓకేనా? అది ఈజీ టు రీడ్, ఓకే బాగానే ఉంటుంది. కానీ అలాంటి స్పూన్ ఫీడింగ్కి మాత్రం మీరు అలవాటు పడకండి. ఎందుకంటే ఈ టెస్ట్, ఈ ఎగ్జామ్ అలాంటిదన్నమాట. అది ఏం కోరుకుంటుంది మీ దగ్గర నుంచి అంటే డైనమిక్గా ఉండాలన్నమాట ఆన్సర్స్ అనేవి. ఓకేనా? అంటే డైనమిక్ ఇన్ ద సెన్స్ ఒరిజినాలిటీ కూడా కావాలన్నమాట. ఒరిజినాలిటీ అంటే మీరు ఓన్గా చేసుకున్న నోట్స్ రాస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆన్సర్లో. ఓకేనా? రాదర్ దాన్ జస్ట్ రైటింగ్ ద జిస్ట్ ఆఫ్ సమ్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్. మీరు మీ సొంతంగా ఎడిటోరియల్ని చదివి, అండ్ ఒక ఎడిటోరియల్ అనే కాకుండా దాన్ని పట్టుకొని ఇంకా మీకు ఏదన్నా అంటే దాని నుండి ఇంకా క్వశ్చన్ ఎలా రావచ్చు అన్న వేలో మీరు ఆలోచించి 2-3 ఆర్టికల్స్ చదివి దాని నుంచి మీరు మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే అది ప్రజెంట్ చేయడం ఆన్సర్లో వేరు. ఓకేనా? ఎందుకంటే ఆటోమేటిక్గా మీ కంటెంట్ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ ఆన్సర్ అండ్ ఇట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ మార్క్స్ ఆల్సో. ఖచ్చితంగా మీకు మార్క్స్ మంచివి వస్తాయి ఒరిజినల్ కంటెంట్కి. అండ్ మీరు అనుకోవచ్చు అది ఒరిజినల్లా లేకపోతే ఇంకేదా అని ఎగ్జామినర్కి తెలుస్తుందా అని, బట్ డెఫినెట్లీ ఎగ్జామినర్ కెన్ గెట్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ కంటెంట్ ఆర్ యూ జస్ట్ మగ్డబ్ ఇట్ అండ్ ఇక్కడ మీరు పెట్టేశారా అది అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇన్ ద వే యూ రైట్. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ట్రై టు ప్రొడ్యూస్ సమ్ ఒరిజినల్ కంటెంట్, మీ ఓన్ కంటెంట్ని మీరు అంటే మీరే దానికి అదేమో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా మీరు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ లైవ్ మింట్ వీటిల్లో వచ్చే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డైలీ కొంచెం టైం పట్టినా పర్లేదు. నేను మెయిన్స్కి ఇంత టైం పెట్టాలా, జనరల్ స్టడీస్కే ఇంత టైం పెడితే నాకు ప్రిలిమ్స్కి ఎట్లా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగకండి. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఒక్కటే మీ ఎయిమ్ కాదు కదా. సో అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్. సో దానికి ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్ ఇంకా ఇంపార్టెంట్. అండ్ డోంట్ సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సపరేట్లీ. ఇట్లా సిలోస్లో ప్రిపేర్ అవ్వద్దండి, విడివిడిగా అస్సలు అవ్వద్దు. ఓకేనా? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలన్నమాట. మీరు ఫస్ట్ మెయిన్స్కి చదివితే ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ వస్తుంది. ఓకేనా? అండ్ మీకు ఎక్కువ టైం పడుతుందా ఆర్టికల్స్ చదవడానికి, దెన్ ఇంక్రీజ్ యువర్ టైం. అంతేగాని షార్ట్ కట్స్ అయితే అస్సలు వెతకద్దండి. ఓకేనా? మీరు అనాలిసిస్లు వినండి, తెలుగులో వినండి, ఏమైనా వినండి, కానీ మీ ఓన్ నోట్స్ మీరు చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు అది మీరు ఇట్ హెల్ప్స్ యూ అ లాట్ ఇన్ యువర్ ఎస్సే రాసేటప్పుడు మనకి జనరల్ ఎస్సే కదా, అది అన్ని పేపర్స్లో ఉన్న కంటెంట్ని మనం యూస్ చేసి పెట్టాల్సి ఉంటుంది అక్కడ. అంటే వి నీడ్ టు గో త్రూ సోషల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, ఎథికల్, టెక్నాలజికల్, అట్లా ఒక పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి ఇన్ని రకాల యాంగిల్స్ని అనలైజ్ చేసి మనం ఎస్సేలో పెడితే దెన్ దట్ విల్ బీ ఏ కాంప్రహెన్సివ్ ఎస్సే అవుతుంది కదా. సో అట్లా రాయాలి అని అన్నప్పుడు మీ ఓన్ నోట్స్ మీరు చేసుకుంటేనే మీకు అది ఎస్సేలో చాలా చాలా ఈజీ అయిపోతుంది టాస్క్. ఓకేనా? సో కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఈజ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓకేనా? అండ్ ఓకే, బ్యాక్ టు అవర్ టాపిక్. ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఈ స్ట్రక్చర్లో ఏమనుకున్నాము, ఫస్ట్ వీ నీడ్ టు రైట్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కదా. సో ఫస్ట్ AMR అంటే ఏంటి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ
మైక్రో ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగీ కానీ ఇట్లా ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ అగెయిన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ that are used to treat infections. Okay, such type of microorganisms are called super bugs. ఈ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్, సూపర్ బగ్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓకే, అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? స్పందించకపోవడం, రైట్? సో యాంటీమైక్రోబియల్ అని పేరులోనే ఉంది. అంటే రెసిస్టెన్స్ ఎలా అక్వైర్డ్ బై, అంటే ఎవరు అక్వైర్ చేసుకుంటున్నారు ఈ రెసిస్టెన్స్ని, ఎవరు తెచ్చుకుంటున్నారు? బై ఎనీ మైక్రో ఆర్గానిజం. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ ఇట్లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ రెసిస్టెన్స్ని పెంచుకుంటున్నాయి. వేటి పట్ల రెసిస్టెన్స్ని పెంచుకుంటున్నాయి అంటే అగెయిన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. ఓకేనా? యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ అనేవి దేనికి వాడతారు? డ్రగ్స్ అంటే ఏంటి? మెడిసిన్స్. ఇవి వేటికి వాడతారు? టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి బ్యాక్టీరియా వల్ల లేదా వైరస్ వల్ల లేదా ఫంగీ వల్ల మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవడం కోసం మనం వాడే మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఆ మెడిసిన్స్కి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ స్పందించకపోవడం ఈజ్ నథింగ్ బట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ ఉంది. కోల్డ్ అనేది దేని వల్ల వస్తుంది? ఒక వైరస్ వల్ల వస్తుంది. ఓకేనా? సో కోల్డ్ అనేది వైరస్ వల్ల వస్తుంది అని అంటున్నాము. ఇప్పుడు మనకు కోల్డ్ వస్తే వి టేక్ సమ్ పిల్, ఒక ట్యాబ్లెట్ ఏదో తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఆ ట్యాబ్లెట్ తీసుకున్నందుకు జలుబు తగ్గాలి కదా, కోల్డ్, కానీ తగ్గట్లేదు అంటే ఏంటి అని అంటే మనకు లోపల ఉన్నటువంటి ఆ వైరస్, కోల్డ్ ఏదైతే రావడానికి కారణమైన వైరస్ మన బాడీలో ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ద డ్రగ్. అంటే దానికి వ్యతిరేకంగా మనం వేసుకున్నటువంటి ఆ డ్రగ్కి అది స్పందించట్లేదు. అంటే ఇట్ హ్యాస్ అక్వైర్డ్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఆ డ్రగ్ని కూడా అది తట్టుకొని కూడా నిలబడగలుగుతుంది. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇంకా మనకి ఏ మెడిసిన్ పనిచేయదన్నమాట మన బాడీలో. అంటే ఇఫ్ ఈ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ ఇవన్నీ మనం వేసుకునే ఈ డ్రగ్స్కి కనుక రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? వీ కెనాట్ ఇమాజిన్ కదా. అంటే చిన్న అంటే జలుబు వచ్చినా దగ్గు వచ్చినా కూడా మనిషి చనిపోయేంత డేంజర్ ఉన్నట్టు అర్థం. ఓకేనా? ఇవన్నీ సింపుల్, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే వాటికి కూడా ఇంత రెసిస్టెన్స్ ఏర్పడుతూ వెళ్తే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మనం పడతామన్నమాట. ఓకేనా? సో అట్లాంటి మైక్రో ఆర్గానిజమ్స్, అంటే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఇలా రెసిస్టెన్స్ని తెచ్చుకుంటున్నాయో అగెయిన్స్ట్ ద డ్రగ్స్, వాటిని ఏమని పిలుస్తున్నాము అంటే సూపర్ బగ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? అసలు ఎందుకు ఇప్పుడు ఓకే ఐ ఫర్గాట్ టు రైట్ హియర్. ఇప్పుడు మనం ఏమన్నాం? ఏఎంఆర్ సినారియో రాస్తున్నాం, రీజన్స్ రాస్తున్నాము. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏఎంఆర్ ఎందుకు వస్తుంది అంటే రీజన్స్ కన్నా ముందు ఎట్లా మైక్రో ఆర్గానిజం ఎందుకు ఇలా తెచ్చుకుంటుంది అన్నది ఇక్కడ సింపుల్గా రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి అని అంటే ఇట్ అకర్స్ వెన్ అ మైక్రో ఆర్గానిజం చేంజెస్ ఓవర్ టైమ్ అండ్ ఇట్ నో లాంగర్ రెస్పాండ్. అదే కదా మనం ఇందాక అనుకున్నాం, ఇట్ నో లాంగర్ రెస్పాండ్స్ టు మెడిసిన్స్. మందులకి ఇంకా ఏ మాత్రము ఆ మైక్రో ఆర్గానిజం అన్నది రెస్పాండ్ అవ్వదు. నో లాంగర్ రెస్పాండ్స్ టు మెడిసిన్స్. దీనివల్ల ఏమవుతుంది? డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. డిసీజ్ స్ప్రెడ్ ఇంక్రీజెస్. ఓకేనా? సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మనం ఉన్నట్టు అర్థం. ఓకే, సో చూడండి, ఏఎంఆర్ అంటే రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం, దట్ ఈస్ ఇట్ కెన్ బి బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీ, ఎనీ మైక్రో ఆర్గానిజం అగెయిన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్. Such type of microorganisms are called superbugs. Okay, it occurs when microorganisms no longer responds to
మెడిసిన్స్. ఓకేనా, అంటే ఈ సూపర్ బగ్స్ ఇంకా నో లాంగర్ ద రెస్పాండ్ టు మెడిసిన్స్ అనమాట. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. దీనివల్ల డిసీజెస్ పెరుగుతాయి. ఓకేనా, అయితే అసలు మనం దీని గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నాము అని అంటే, మనకి హెల్త్ గురించి మాట్లాడాలంటే ఏ ఆర్గనైజేషన్ ఉంది చెప్పండి గ్లోబల్ లెవెల్లో? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫైడ్ AMR యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 గ్లోబల్ హెల్త్ థ్రెట్స్. గ్లోబల్ హెల్త్ అంటే గ్లోబల్ లెవెల్లో హెల్త్ థ్రెట్స్, టాప్ 10 హెల్త్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటిగా ఈ AMRని గుర్తించడం జరిగింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 హెల్త్ థ్రెట్స్, గ్లోబల్ హెల్త్ థ్రెట్స్ అని చెప్పి WHO డిక్లేర్డ్ ఇట్ అనమాట. ఓకేనా, సో WHO అంత చెప్పింది అని అంటే AMR యొక్క గ్రావిటీ అంటే దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది అన్నది మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాం AMR. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, వై ఈజ్ AMR గెటింగ్ వర్స్ ఇన్ ఇండియా? ఎందుకు ఎక్కువ అవుతుంది? సో ఎంత ఉంది, ఎంత ఎక్కువగా ఉందో చెప్పి ఆ తర్వాత ఎందుకు ఎక్కువ ఉందో చెప్పాలి కదా, అంతేనా? సో కాబట్టి మనం ఫస్ట్ AMR సినారియో ఇన్ ఇండియా చూడాలి. ఓకే, ఆ తర్వాత దెన్ వీ కెన్ గో విత్ ద రీజన్స్. ఓకే, AMR సినారియో ఇన్ ఇండియా చూద్దాం ఇప్పుడు. AMR ఇండియాలో ఎంత ఉంది అంటే, ఇండియాలో అరౌండ్ 7 lakh people per year, 7 lakh people per year are losing their lives because of AMR at present, and estimated ఎంత అంటే 10 million deaths per year by 2050. 2050కి ఈ నెంబర్ 7 lakhs per year ఉన్నది 10 million అయ్యేదానికి స్కోప్ ఉంది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి చూడండి AMR వల్ల ఎంతమంది చనిపోతున్నారు అని అంటే ద లైవ్స్ లాస్ట్ బికాస్ ఆఫ్ AMR ఈజ్ గ్రేటర్ ఇన్ నెంబర్ దాన్ దట్ ఆఫ్ లైవ్స్ లాస్ట్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్. రోడ్ యాక్సిడెంట్ల వల్ల తర్వాత క్యాన్సర్ వల్ల కలిపి ఈ రెండింటిని కలిపి ఎంతమంది చనిపోతున్నారో అంతకన్నా ఎక్కువ AMR వల్ల చనిపోతున్నారనమాట. అంటే అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట మనం. ఓకే, అండ్ బై 2050 ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 2.5 to 3% ఆఫ్ అవర్ GDP విల్ బి లాస్ట్ బికాస్ ఆఫ్ AMR అని చెప్పి చెప్తున్నారు. మనకి ఇంకొక సర్వే ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ఇన్ ఇండియా ఓవర్ 56,000 ఓకే 56,000 న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా, 56,000 న్యూ బార్న్ బేబీ డెత్స్ అవుతున్నాయి పర్ ఇయర్. ప్రతి ఇయర్ 56,000 న్యూ బార్న్ బేబీ డెత్స్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ సెప్సిస్. సెప్సిస్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇట్ ఈస్ కాస్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఇవి ఏంటంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ లంగ్స్, తర్వాత మెల్లగా యూరినరీ ట్రాక్ట్, తర్వాత స్కిన్, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మెకానిజం ఉంటుంది కదా. సో వాటిని అంతటిని దెబ్బతీస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్ మెల్లమెల్లగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ సెప్సిస్ వల్ల ఎవ్రీ ఇయర్ ఇండియాలో 56,000 మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు బికాజ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డెవలప్డ్ రెసిస్టెన్స్ టువర్డ్స్ ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్స్. మనకి యాంటీబయాటిక్స్ ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ రెసిస్టెన్స్ని పెంచుకోవడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ పిల్లలలో పనిచేయట్లేదు. సో న్యూ బార్న్ పిల్లల్లో పనిచేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మదర్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ మదర్ ఈ యాంటీబయాటిక్స్ని లైక్ అన్రెగ్యులేటెడ్గా అంటే ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల షీ హ్యాస్ డెవలప్డ్ రెసిస్టెన్స్ టువర్డ్స్ దీస్ యాంటీబయాటిక్స్ అనమాట. అండ్ కాబట్టే అది బేబీకి కూడా అఫెక్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే 56,000 మంది న్యూ బార్న్ డెత్స్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ సెప్సిస్ which occurs which is caused by the organisms that are resistant to first line యాంటీబయాటిక్స్ అనమాట. అండ్ అకార్డింగ్ టు గ్లోబల్ రీసెర్చ్ ఆన్ AMR గ్రామ్ రిపోర్ట్ అని అంటారనమాట. మనకి గ్రామ్ రిపోర్ట్ అంటే యాక్చువల్గా ఇది గ్లోబల్ రీసెర్చ్ ఆన్ AMR అనమాట. దీని రిపోర్ట్ ప్రకారము అరౌండ్ 1.27 million పీపుల్ డైడ్
ఇన్ 2019 ఒక 2019లోనే మనకి 1.27 మిలియన్ పీపుల్ చనిపోవడం జరిగింది. అండ్ దిస్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ కంబైన్డ్ నెంబర్ ఆఫ్ హెచ్ఐవి అండ్ మలేరియా అండ్ హెచ్ఐవి కన్నా కూడా ఇది డేంజరస్ అవుతుంది అని చెప్పడానికి ఇక్కడ మనం ఒక ఫ్యాక్ట్, అంటే దీని ఇంటెన్సిటీని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి వీ కెన్ యూజ్ దిస్ ఫ్యాక్ట్ ఆల్సో. ఏంటి అంటే 1.27 మిలియన్ పీపుల్ డైడ్ ఇన్ 2019 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ద కంబైన్డ్ నెంబర్ ఆఫ్ హెచ్ఐవి అండ్ మలేరియా అని చెప్పి. ఓకేనా, సో ఇంత ఎక్కువగా ఉంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇండియాలో అని చెప్పి అంటున్నాం. ఓకేనా, సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మనం రాయడం జరిగింది కదా. అండ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ క్వశ్చన్ ఏంటి, సినారియో మనం రాసేసాము. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి, రీజన్స్ ఫర్ హై AMR ఇన్ ఇండియా, అంటే ఇండియాలో హై యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు ఉంటుంది, దానికి రీజన్స్ ఏంటి అన్నది ఇప్పుడు మన పాయింట్. ఓకే, రీజన్స్ ఫర్ హై యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా, ఇట్లా మనం సింపుల్గా ఒక సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టేసి, అండ్ మళ్ళీ దీంట్లో ఇంకా మీరు క్లియర్గా కావాలనుకుంటే డీటెయిల్డ్గా మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ లాగా పెట్టేసి రాయొచ్చు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి డెవలప్ అవ్వడానికి మైక్రో ఆర్గానిజమ్స్ ఇలా రెసిస్టెన్స్ పెంచుకోవడానికి మెయిన్ రీజన్ని మనం ఫస్ట్ రాసేయాలి. ఓకే, దాంట్లో కూడా మళ్ళీ మనం ప్రయారిటైజ్ చేసి రాయాలన్నమాట. సో ద మెయిన్ రీజన్ హియర్ ఈజ్ ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కదా, ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ antibiotics in humans is the main reason here. ఓకే, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే యాంటీబయాటిక్స్ని ఓవర్ కన్సంప్షన్ ఒక్కటే కాదు, ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే అన్నెసెసరీగా, అంటే అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడడము, అండ్ ఆ వాడడంలో కూడా ఇన్ జుడిషియస్ యూజ్ అండ్ సెల్ఫ్ మెడికేషన్, ఇది పెద్ద ప్రాబ్లం ఇన్ ఇండియా. సెల్ఫ్ మెడికేషన్, ఓకే, సెల్ఫ్ మెడికేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం దట్ ఈస్ కాజింగ్ దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ హై AMR ఇన్ ఇండియా అనమాట. ఓకేనా, అన్నెసెసరీగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా సింపుల్గా లైక్ ఏదన్నా ఒక న్యాచురల్ థెరపీ తోటి లేదా న్యాచురల్ ఎలిమెంట్స్ తోటి ఏదైనా వాడి మనం తగ్గించుకోగలిగినప్పుడు కూడా వీఆర్ అన్నెసెసరీలీ యూజింగ్ యాంటీబయాటిక్స్. అంటే మనకి ఏదన్నా ఫాస్ట్ రిజల్ట్ కావాలి అన్న ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది వెంటనే అన్నట్టు మనము అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వాడడం ఇండియాలో, ఫస్ట్ థింగ్. అండ్ రెండవది వచ్చేసి ఇన్జుడిషియస్, పోనీ వాడేదన్నా మనం ప్రాపర్గా వాడుతున్నామా అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఏంటి అంటే ఒక ట్యాబ్లెట్ ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చి అదొక కోర్స్ లాగా వాడాలి అని చెప్తారు కదా, లైక్ యూ మస్ట్ యూజ్ ఇట్ ఫర్ 3 days లేదంటే 5 days ఇట్లా కంటిన్యూగా వాడాలి అని. యూజువల్గా మనకి ఇండియన్స్ ఎక్కువగా చేసే థింగ్ ఏంటి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఇట్ టు యూజ్ ఫర్ 5 days అనుకుందాం, 5 రోజులు వాడండి కోర్సు అని చెప్తే మనం 3 daysకి మనకి ఒకవేళ ఫీవర్ తగ్గిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ వచ్చి వెళ్ళాము, 5 days వాడమని చెప్పి ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు, 3 days వాడంగానే మనకి ఫీవర్ తగ్గిపోతే దెన్ వీ స్టాప్ యూజింగ్ ఇట్ కదా. అండ్ ఆ 2 రోజులు మనం వాడమన్నా కూడా అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ మైక్రో ఆర్గానిజం ఏదైతే లోపల ఉందో అది అప్పటికి తగ్గుతుంది, బట్ అది కంప్లీట్లీ డీఫంక్ట్ అవ్వదు. ఓకేనా, అలాంటప్పుడే అది ఆ యాంటీబయాటిక్ పట్ల రెసిస్టెన్స్ని పెంచుకుంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ హై AMR, హై యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇలా ఇన్జుడిషియస్గా వాడడం వల్ల. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ మెడికేషన్ అంటే ఏంటి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా మన సొంత వైద్యం అంటాం కదా, అదనమాట. సెల్ఫ్ మెడికేషన్ అన్నది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎక్కువ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఈ మధ్య యూట్యూబ్స్లో చూసి కూడా మన మెడికేషన్ మనమే చేసేసుకుంటున్నాం కదా. సో సెల్ఫ్ మెడికేషన్ అన్నది ఒక ప్రాబ్లం. అండ్
ఏం వాడాలి అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా రూల్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకపోతే యాంటీబయాటిక్స్ అమ్మకూడదు మెడికల్ షాప్స్లో. కానీ యాక్సెస్ టు యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా. మనకి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇస్తున్నారు మెడికల్ షాప్స్లో, బట్ ఇవ్వకూడదు, ఇట్ ఈస్ బ్యాండ్, కానీ ఇస్తున్నారు. సో ఆ అవైలబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఓవర్ ద కౌంటర్, అంటే ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఇన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా. సో ఇది బిగ్గెస్ట్, ఇది ఒక రీజన్లో మళ్ళీ మనం ఈ 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేసి చెప్పుకున్నాం. ఓకే. అండ్ సెకండ్ రీజన్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ హై ఏఎంఆర్ వచ్చేసి ఇక్కడ మనం సోషల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇది యాక్చువల్గా అంటే స్ట్రైట్ అవే రీజన్ ఏంటి అని అంటే యాంటీబయాటిక్స్ అన్నది మెయిన్ కారణం కాబట్టి ఫస్ట్ అది రాసేసాం. అండ్ నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఈజ్, ఇంకా మనం ఏమైనా రాసుకోవచ్చు, దట్ ఈస్ పావర్టీ అండ్ ఇల్లిటరసీ, చదువు రాదు, సో ఎలా వాడాలి ఏంటి ఇట్లాంటివన్నీ మనకు తెలియదు. ఓకే. అండ్ ఓవర్ క్రౌడింగ్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. సో ఇఫ్ వన్ ఎస్టాబ్లిష్డ్ ఏఎంఆర్ అంటే ఒక దాని పట్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెంచుకుంటే సో అతని నుంచి ఇంకొకళ్ళకి ఇలా ఓవర్ క్రౌడింగ్ వల్ల స్ప్రెడ్ అనేది, ప్రొలిఫరేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఓవర్ క్రౌడింగ్ ఈజ్ అ సోషల్ ఫ్యాక్టర్. అండ్ మాల్ న్యూట్రిషన్, ఇఫ్ మనకి న్యూట్రిషన్ అన్నదే బాగుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి స్కోపే ఉండదు కదా. సో మాల్ న్యూట్రిషన్ ఈజ్ అ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏం వస్తే ఏం వాడాలి ఇట్లాంటివన్నీ తెలియకపోవడం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో ఇవన్నీ కూడా మనము సోషల్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ మనం కావాలంటే మీరు ఇంకొక సబ్ హెడింగ్ పెట్టి కల్చరల్ ఫ్యాక్టర్స్ అనైనా రాసుకోవచ్చు, లేదా ఇక్కడే సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ అనైనా రాసేసుకోవచ్చు. అండ్ ఆ కల్చరల్ కింద ఏంటి అని అంటే మాస్ బాతింగ్ ఇన్ రివర్స్, ఇది పెద్ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ హై ఏఎంఆర్. మాస్ బాతింగ్ ఇన్ రివర్స్ అంటే నదులలో వెళ్ళి గుంపులుగా స్నానాలు చేస్తూ ఉంటాం కదా. సో ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ హై యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. మనకి ఇండియాలో ఎక్కువగా ఏమన్నా ఫెస్టివల్స్ అలా ఉంటే అందరు వెళ్ళి అక్కడ ఒక చోట స్నానం చేయడము, ఈ పుష్కరాలు అంటాము, లేకపోతే కుంభమేళా అని జరుగుతుంది. సో ఇట్లాంటి వాటన్నిటిలో ఏమవుతుంది, మాస్ బాతింగ్ ఇన్ రివర్స్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ మాస్ బాతింగ్ ఇన్ రివర్స్ వల్ల పర్టికులర్గా మనకి ఈ కోలి అనే బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ కోలి అనే బ్యాక్టీరియా ఇట్ ఈస్ స్ప్రెడింగ్ బికాస్ ఆఫ్ దిస్ మాస్ బాతింగ్ ఇన్ రివర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ రివర్స్లో ఎందుకు అంటే రివర్స్లో మనకి ఈ ఎఫ్లూయెన్స్ అగ్రికల్చర్ వేస్ట్ ఆ ఎఫ్లూయెన్స్ అన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి కదా రివర్స్లో. సో వాటి పెస్టిసైడ్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ నిచ్, అంటే లైక్ ఒక బ్రీడింగ్ గ్రౌండ్ లాగా అనమాట వీటికి. ఓకేనా, మైక్రో ఆర్గానిజమ్స్కి. కాబట్టి ఏఎంఆర్ పెరగడానికి ముఖ్య కారణం ఈ మాస్ బాతింగ్ ఇన్ రివర్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ కల్చరల్ ఫ్యాక్టర్ అని పెట్టైనా రాయొచ్చు, లేదా సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఇవన్నీ కలిపి ఒకటే దాని కింద కూడా రాసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మా పొల్యూషన్. ఫార్మా పొల్యూషన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీజ్ అయ్యే ఎఫ్లూయెన్స్ వేస్ట్ వాటర్ ఏవైతే ఉంటాయో వేస్ట్ వాటర్ ఎఫ్లూయెన్స్ రిలీజింగ్ ఫ్రమ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యూనిట్స్ ఆర్ లీడింగ్ టు వాటర్ కంటామినేషన్. అవి పోయి ఆ వేస్ట్ వాటర్ నార్మల్ వాటర్లో కలవడం వల్ల వాటర్ కంటామినేషన్ అవుతుంది. ఓకే. అంటే దాంట్లో ఉన్నటువంటి ఎఫ్లూయెన్స్ ఏవైతే ఉంటాయి అంటే ఆ రిమైన్స్ ఉంటాయి కదా ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించి, సో దానివల్ల వాటర్ కంటామినేట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ హై ఏఎంఆర్ అని చెప్పి మనకి స్టడీస్లో తెలుస్తుంది అనమాట. ఓకేనా. WHO చేసిన స్టడీస్ ప్రకారము ఏఎంఆర్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎక్కువ అవ్వడానికి రీజన్స్ కింద ఇవి మనం చెప్పచ్చు. ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, మళ్ళీ దాంట్లో అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఇంజుడిషియస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ సెల్ఫ్ మెడికేషన్. ఓకేనా. సెల్ఫ్ మెడికేషన్ అంటే ఏంటి, యాక్సెస్ టు యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఇవన్నీ కూడా మనం రీజన్స్ కింద చెప్పచ్చు. అండ్ రెండోది వచ్చేసి సోషల్ ఫ్యాక్టర్స్ అంటే పావర్టీ, లిటరసీ, ఓవర్ క్రౌడింగ్, మాల్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ కింద మాస్ బాతింగ్ ఇన్ రివర్స్ చూడొచ్చు. అండ్ ఫార్మా పొల్యూషన్ అంటే వాటర్ కంటామినేషన్ బికాస్ ఆఫ్ ద
pharmaceutical wastewater effluents mixing in the general using water, డ్రింకింగ్ వాటర్ అనమాట. ఓకేనా. సో దీనివల్ల ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నది ఇండియాలో ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే. సో ఈ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ మనకి అడ్రస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమేమి రాసాం మనము? ఏఎంఆర్ అంటే చూసాం, ఏఎంఆర్ సినారియో చూసాం, అండ్ రీజన్స్ ఫర్ హై ఏఎంఆర్ డిస్కస్ చేసేసాం. ఇప్పుడు మరి నెక్స్ట్ పార్ట్ ఏంటి? స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ టు డీల్ విత్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే మరి ఇండియా ఏం చేస్తోంది? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని డీల్ చేయడానికి ఇండియా ఏమేం ప్లాన్ చేసింది అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనము ఒకటి చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏది ఇంపార్టెంటో అది ఫస్ట్ రాయొచ్చు, లేదా ఏది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారో దాంతో రాయొచ్చు. అంటే టైం లైన్ ప్రకారం వెళ్ళొచ్చు అనమాట. మనం టైం లైన్ ప్రకారం వెళ్దాం ఇక్కడ. ఓకే. స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ టు కంట్రోల్ ఏఎంఆర్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఏమేం చేసింది ఇండియన్ గవర్నమెంట్ అంటే మనకి 2014 నుండి ఇది ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 2014 నుండి ఏం చేసిందంటే సపరేట్ షెడ్యూల్ H1 డ్రగ్స్ అని చెప్పి ఒక సపరేట్ లిస్ట్ తీసిందనమాట. షెడ్యూల్ H1 డ్రగ్స్ అని చెప్పి ఇట్ హ్యాస్ సపరేటెడ్ సర్టైన్ డ్రగ్స్ యాజ్ షెడ్యూల్ H1 డ్రగ్స్. ఓకేనా. సో వీటిని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అని చెప్పి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అని. సో ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్లో షెడ్యూల్ H1 డ్రగ్స్ అనే కేటగిరీ కింద కొన్ని డ్రగ్స్ని చేర్చడం జరిగింది. సో ఇవి ఇట్లా చేర్చడం ద్వారా ఏంటి అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు అని చెప్పి. సో ఆ కేటగిరీకి చెందిన డ్రగ్స్ అనమాట ఈ షెడ్యూల్ H1 డ్రగ్స్ అనేవి. ఇట్ ఈస్ యూజ్డ్ టు రెగ్యులేట్ ద సేల్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ ఇన్ ద కంట్రీ. ఓకేనా. సో ఇది ఒక స్ట్రాటజీ. ఓకే. అండ్ సెకండ్ వన్, నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఇప్పుడు మన నేషనల్ యాక్షన్ ప్లాన్లోకి వెళ్దాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాక్చువల్గా మనకి నేషనల్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది ఫ్రమ్ 2012 to 2017 అనమాట. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు మనకి. ఓకే. దీని తర్వాత మనకి 2017లో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత వి స్టార్టెడ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద ఇయర్ 2017 అనమాట. సో ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ మనం రాయాల్సిండేది. ఇట్ ఫోకసెస్ ఆన్ వన్ హెల్త్ అప్రోచ్. వన్ హెల్త్ అప్రోచ్. ఈ వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, వన్ హెల్త్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ హెల్త్, ప్లాంట్ అండ్ అనిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఓకే. ఈ మూడు హెల్త్లు ఒకదాంతో ఒకదానికి ఇంటర్లింకింగ్ ఉంది అని చెప్పి గుర్తించడం. ఓకేనా. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ హెల్త్ అప్రోచ్. అంటే ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఎలా పడుతోంది అన్నది చెప్పడానికి. అంటే లైక్ ఇట్ ఈస్ డిమాండింగ్ ద ఇంటర్ సెక్టోరల్ కొలాబరేషన్ అంటాం కదా. అంటే ప్లాంట్కి సంబంధించిన ప్లాంట్ హెల్త్కి సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అనిమల్ హెల్త్కి సంబంధించినవి, ఎన్విరాన్మెంటల్ హెల్త్కి సంబంధించినవి అండ్ హ్యూమన్ హెల్త్. సో వీళ్ళందరూ కలిసి కొలాబరేట్ అయ్యి పనిచేయాలి అని చెప్పడానికి వన్ హెల్త్ అప్రోచ్. ఎందుకంటే ఒకదాని ఇంపాక్ట్ మనం ఇందాక చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనిమల్ హెల్త్ హ్యూమన్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే
చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇండియాలో వి కన్స్యూమ్ ఎ లాట్ ఆఫ్ మిల్క్ డైలీ కదా, పాలు ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ మిల్చింగ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్టివిటీని, అంటే అవి ఎక్కువ పాలు ఇవ్వాలి ఇలా అని చెప్పి దే యూజ్ సమ్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ కదా ఆ అనిమల్స్కి. సో అట్లాంటివి యూజ్ చేసినప్పుడు దట్ విల్ బీ రిఫ్లెక్టెడ్, అంటే దాని ఇంపాక్ట్ అది ఇచ్చే పాలల్లో ఉంటుంది. అండ్ ఆ పాలను కన్స్యూమ్ చేసిన హ్యూమన్ హెల్త్ మీద కూడా ఉంటుంది. సో ద అనిమల్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ద హ్యూమన్ హెల్త్ హియర్. అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా, ప్లాంట్ హెల్త్ కూడా హ్యూమన్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు వెయిట్ అంతా అవి సపరేట్గా చూసే రోజులు కాదు ఇది, ఓకేనా. సో వీ నీడ్ టు కంబైన్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ అట్లాంటి అప్రోచే వన్ హెల్త్ అప్రోచ్. సో ఈ వన్ హెల్త్ అప్రోచ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్లోనే ఒక ఇంపార్టెంట్ లైక్ ఒక ఏమంటారంటే ఒక డెసిషన్ లాగా తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ AMR అంటామన్నమాట. ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ AMR అంటే నథింగ్ బట్ ఇంటర్ మినిస్టీరియల్ కాన్సెన్సస్ వాజ్ సైన్డ్. అంటే ఒక మినిస్ట్రీకి సంబంధం లేనట్టు కాకుండా ఇంటర్ మినిస్టీరియల్ కాన్సెన్సస్ వాజ్ సైన్డ్ ఇన్ దిస్ ఢిల్లీ డిక్లరేషన్. అంటే ఒక మినిస్ట్రీ ఇంకో మినిస్ట్రీతో కలిసి పనిచేస్తాము టు కంట్రోల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి ఇట్ వాజ్ సైన్డ్. అండ్ ఢిల్లీ డిక్లరేషన్ అన్నది దేనికి సంబంధించింది అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్లో భాగంగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇలాగే నేషనల్ యాక్షన్ ప్లాన్ లాగా ఎవ్రీ స్టేట్లో కూడా స్టేట్ యాక్షన్ ప్లాన్స్ ఉండాలి టు కంట్రోల్ AMR అని చెప్పి తీసుకున్నారు. అండ్ అలా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్కి ఎగ్జాంపుల్స్ అంటే వీ కెన్ రైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, వీటికి స్టేట్ యాక్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట, ఓకేనా. సో స్ట్రాటజీస్లో వీ కెన్ రైట్ దిస్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే 2014 షెడ్యూల్ H1 డ్రగ్స్. సెకండ్ వన్ వచ్చేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అండ్ దీంట్లో ఉన్న కీ కాన్సెప్ట్ ఏంటి అంటే వన్ హెల్త్ అప్రోచ్ అనమాట, ఓకేనా. అంటే హ్యూమన్, ప్లాంట్ అండ్ అనిమల్ అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ మధ్య ఉన్న లింక్ని గుర్తించడం. అండ్ దీంట్లో భాగంగానే ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ AMR వాజ్ సైన్డ్ యాజ్ అ ఇంటర్ మినిస్టీరియల్ కాన్సెన్సస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ స్ట్రాటజీ బై ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళు ఏంటి అంటే AMR రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అని చెప్పి చేస్తున్నారు. AMR రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్, ఓకే. మిగతా కంట్రీస్లో లైక్ వాళ్ళు ఎట్లా డిటెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ఏంటి, ఇట్లాంటి వాటిని అన్నిటినీ చూడడం కోసం ICMR స్టార్టెడ్ AMR రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనమాట, ఓకేనా. అండ్ ICMR ఇంకా ఏం చేస్తుంది అని అంటే ఇన్ కొలాబరేషన్ విత్ ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కదా. సో ఈ ఐకార్తో కలిసి ఇట్ బ్యాండ్ యూసేజ్ ఆఫ్ కొలిస్టిన్ అనే దాని యూసేజ్ని బ్యాన్ చేయించడం జరిగిందనమాట, ఓకేనా. సో ఈ కొలిస్టిన్ అంటే ఏంటంటే లైక్ ఐ సెడ్ ఇందాక గ్రోత్ ప్రమోటర్, అంటే ఒక స్టెరాయిడ్ లాంటిదన్నమాట ఇది. సో ఇది మనకు అనిమల్ హస్బెండరీలో తర్వాత ఈ డైరింగ్, ఫిషరీస్ ఇట్లాంటి వాటిల్లో యూస్ చేస్తున్నారు దిస్ కొలిస్టిన్. సో ఇట్లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి టు కంట్రోల్ AMR, ICMR ఈజ్ వర్కింగ్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, డైరింగ్, ఫిషరీస్ వీటన్నిటితోటి కలిపి పనిచేస్తుంది అనమాట. దిస్ ICMR ఈజ్ కొలాబరేటింగ్ విత్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది ఒక స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ వన్ DGCI అంటే ఏంటి అని అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఇట్ హ్యాస్ బ్యాండ్ 40 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ని ఇది బ్యాన్ చేయడం జరిగింది. 40 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఆఫ్ డ్రగ్స్ వర్ బ్యాండ్ బై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ యాంటీమైక్రోబియల్
రెసిస్టెన్స్. సో వీటిని వాడడం వల్ల మనకి AMR అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి గుర్తించి DGCA హ్యాస్ బ్యాన్డ్ 40 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అనమాట. సో స్ట్రాటజీస్ ఆఫ్ ఇండియా, స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ కింద మనం ఇవన్నీ రాస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా. అండ్ మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ మనల్ని అడిగిండేది ఓన్లీ ఇండియా ఏం చేస్తోంది అని క్వశ్చన్లో కదా. ఒకసారి క్వశ్చన్ దగ్గరకు వచ్చేసేయండి. డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా టు డీల్ విత్ దిస్ అని అన్నారు పర్టికులర్గా. సో మనం గ్లోబల్ది రాయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఇండియా అని కాకుండా జనరల్గా ఇండియా అని మెన్షన్ చేయలేదు, డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ టు డీల్ విత్ దిస్ అని అంటే గ్లోబల్ మెజర్స్ కింద ఒకవేళ మనం రాయాలి అని అనుకుంటే లైక్ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, బికాస్ దే ఆస్క్డ్ ఓన్లీ ఫర్ ఇండియా. కాబట్టి గ్లోబల్ మెజర్స్లో మనకి 2 ఇంపార్టెంట్ మెజర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి వావ్ అని చెప్పి, ఇంకోటి వచ్చేసి గ్లాస్. దీస్ 2 ఆర్ ద మెజర్స్ టు కంట్రోల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అట్ గ్లోబల్ లెవెల్. వావ్ అంటే ఏంటి అని అంటే వరల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్. ఓకే, వరల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, యాన్యువల్ ఈవెంట్ అనమాట ఇది. అంటే ప్రతి ఇయర్ ఒక వీక్ని AMR వీక్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు. ఇట్ ఈస్ దేర్ సిన్స్ 2015 నుండి ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ అ గ్లోబల్ క్యాంపెయిన్ దట్ ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ అవేర్నెస్ అబౌట్ AMR అని చెప్పి మనం సింపుల్గా రాసేసేయచ్చు. ఓకే. అండ్ దిస్ గ్లాస్ అంటే ఏంటి అని అంటే గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్విలెన్స్ సిస్టమ్స్. ఓకే. G అంటే గ్లోబల్, GL అంటే గ్లోబల్ అనమాట. A అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్విలెన్స్ సిస్టమ్స్, గ్లాస్ అని చెప్పి పిలుస్తారు. సో ఇదేంటంటే మనకి ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కంట్రీ వైడ్ ఎంత పెరుగుతోంది అన్న ప్యాటర్న్స్ని చెక్ చేయడానికి, అండ్ సర్విలెన్స్ సిస్టమ్స్ అంటే ఈ యాంటీబయాటిక్స్ యూసేజ్ ఏదైతే ఉందో సో వాటిని చెక్ చేయడానికి, వాటి ఓవర్ యూసేజ్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి అని చెప్పి గ్లాస్ అనే ఇంకొక స్ట్రాటజీ అనేది ఫాలో అవుతున్నారు అనమాట అట్ గ్లోబల్ లెవెల్. అండ్ అని ఇవి 2 రాసేసి ఫైనల్గా మనం ఏమని రాయొచ్చు కన్క్లూజన్లో, వీ కెన్ కన్క్లూడ్ ద ఆన్సర్ బై రైటింగ్ దట్ వన్ హెల్త్ అప్రోచ్ అన్నది పనేషియా టు కంట్రోల్ AMR అని చెప్పి రాసేయచ్చు. అండ్ ఇట్ నీడ్ మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీ అంటాం కదా, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి క్వాలిటీ డయాగ్నోస్టిక్స్ కావాలి, అండ్ ఇంప్రూవ్డ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇన్ హాస్పిటల్స్ కావాలి, అండ్ పీపుల్లో అవేర్నెస్ రావాలి, ఇట్లా అని చెప్పేసి మనం సింపుల్గా ఆన్సర్ని కంక్లూడ్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇది క్వశ్చన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ హైలీ న్యూస్ అనమాట ఇది. కాబట్టి మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఎదర్ ఇన్ 2023 లేదా 24 మెయిన్స్లో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని రిలేటెడ్ కాన్సెప్ట్. అంటే AMR అనైనా అడగచ్చు మనకి, లేదంటే పర్టికులర్గా ట్యూబర్కులోసిస్ అన్నది ఎక్కువ అవుతుంది కదా, అండ్ దీంట్లో MDR TB అంటాం, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ TB అన్నది ఎక్కువ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు AMR కదా. సో ఇలా అయినా అడగచ్చు అనమాట. ఈ 2 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకేనా. సో యాజ్ ఐ సెడ్, మీరు క్వశ్చన్ రాయకపోయినా పర్లేదు, ఫస్ట్ ఒక స్ట్రక్చర్ని రాసుకొని దాని తర్వాత మెల్లమెల్లగా ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఈజీ అవుతుంది టాస్క్ అన్నది. ఓకే. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ దట్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము ఇన్ హైదరాబాద్. ఎవ్రీ డే ఉంటుందన్నమాట ఇది. సో దాని ఫీ వచ్చేసి 15,000 రూపీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఇంకోటి ఏంటంటే టుమారో మెగా డెమో ఉండబోతోంది సేమ్ LTX బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ at 10 o'clock in the morning. సో మీరు మెగా డెమోకి అటెండ్ అయ్యి మా ఫ్యాకల్టీ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ గురించి కానీ లేదా UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్ దేర్ ఇట్ సెల్ఫ్. లేదా మీరు ఎలా రావాలి ఏంటని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.